లాటిన్ అమెరికాలో దుమారం రేపేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. తర్వాత మీ వంతే కావచ్చు, జాగ్రత్త అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గుస్తావో పెట్రో విచ్చలవిడిగా కొకెయిన్ తయారు చేస్తున్నారని, దాన్ని నేరుగా అమెరికాలోకి తరలిస్తున్నారని ఆరోపించారు. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ అంతటితో ఆగలేదు. మెక్సికో, క్యూబా దేశాలకు కూడా హెచ్చరికలు ఇచ్చారు. అవి కూడా విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తయారు చేస్తూ అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. పలు నేరగాళ్ల ముఠాలకు ఆ దేశాలు ఆశ్రయమిస్తున్నాయి. తీరు మార్చుకోపోతే వాటికి వెనిజువేలా గతి పడుతుందంటూ అల్టిమేటం ఇచ్చారు. అవసరమైతే ఆ దేశాల్లోని డ్రగ్ ల్యాబ్స్పై దాడులకు వెనకడుగు వేయబోనని ట్రంప్ క్లియర్ ఇచ్చారు. ఆ రకంగా క్లారిటీ ఇచ్చారు ట్రంప్. ఇక అమెరికా ఖండాల్లో తమ దేశ ఆధిపత్యాన్ని ఎవరు వేలెత్తి చూపేందుకు కూడా వీలు లేకుండా చేస్తామన్నారు ట్రంప్. అమెరికా చుట్టూ మంచి మిత్రులు ఉండాలి, స్థిరత్వం, శక్తియుక్తులు ఉండాలన్నారు. వెనిజువేలాలో అమితమైన శక్తి సామర్థ్యాలున్నాయి, వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రయోజనాలు తీరాలంటే అవి కావాలి అంటూ కుండబద్దలు కొట్టారు. వెనిజువేలా చమురు కంపెనీలపై తమ నిషేధం ఇకపై కూడా కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. వెనిజువేలాలో అమెరికా సైనిక మోహరింపులు కొనసాగుతాయని, అక్కడ తమ డిమాండ్స్ పూర్తిగా నెరవేరేదాకా, తామే పూర్తిగా సంతృప్తి చెందేదాకా అక్కడి నుంచి వైదొలిగేదే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఉత్తర కొరియా తన తూర్పు ప్రాంత సముద్ర జలాల మీదుగా బాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా, జపాన్ ధృవీకరించాయి. ఉత్తర కొరియా ఆదివారం పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని సౌత్ కొరియా సైన్యం తెలిపింది. ఇవి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్ర జలాల్లో పడిపోయాయింది. ఈ ప్రయోగాలకు సంబంధించి సేకరించిన వివరాలను అమెరికాతో కలిసి అనలైజ్ చేస్తున్నట్టు వివరించింది. నార్త్ కొరియా కనీసం 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్టుగా జపాన్ ధృవీకరించింది. ఇదిలా ఉంటే జనవరి లేదా ఫిబ్రవరిలో నార్త్ కొరియా అధికార కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కిమ్ ప్రభుత్వం మారనున్న విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఈ ప్రయోగాలు చేపట్టి ఉంటుందని అనలిస్టులు చెబుతున్నారు. గత వారం దీర్ఘశ్రేణి వ్యూహాత్మక క్రూజ్ మిజైల్స్ను ప్రయోగించిన కిమ్ సైన్యం అంతకుముందు నిర్మాణంలో ఉన్న అణు జలంతర్గామికి సంబంధించిన ఫొటోస్ను రిలీజ్ చేసింది.